ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు లింక్స్. అదేవిధంగా ప్లాటింగ్లో మనకు ముఖ్యంగా మనం బేసిక్గా యూజ్ చేసే రిఫరెన్స్ ఫ్రాక్షన్స్ ఏంటంటే 1:2000. 1:2000 అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 చైన్. అదేవిధంగా 1:1000 అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హాఫ్ చైన్. అదేవిధంగా 1:500 అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ చైన్. అదేవిధంగా 1:4000 అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 చైన్స్. ఇవి రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్స్. అదేవిధంగా మనకు పాత పద్ధతిలో 8 ఇంచెస్ ఈక్వల్ టు 1 మైల్ అనేది ఇది డ్రైలో. అదేవిధంగా 16 ఇంచెస్ ఈక్వల్ టు 1 మైల్ ఇది వెట్లో తరిలో యూజ్ చేసేవాళ్ళు అప్పుడు. అంటే మనకు 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 8 ఫర్లాంగ్స్. అంటే 1 ఫర్లాంగ్స్ అయితే అంటే 10 చైన్స్. అంటే 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 80 చైన్స్. అంటే 1 చైన్ ఈజ్ ఈక్వల్ టు 100 లింక్స్. అంటే 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 80 లింక్స్. 1 లింక్ ఈజ్ ఈక్వల్ టు 7.92 ఇంచెస్. అంటే 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 63360 ఇంచెస్. అంటే ఇప్పుడు మనకి లెక్క ప్రకారం చేస్తే 8 ఇంచెస్ ఈక్వల్ టు 1 మైల్ అంటే 1:7920 అనేది ఇది డ్రైకి. అదే 16 ఇంచెస్ ఈక్వల్ టు 1 మైల్ అయితే 1:3960 అనేది వెట్కి. ఇవి మనకు ప్లాటింగ్లో యూజ్ అయ్యే ఫార్ములాసు. అదేవిధంగా మనకు ఏరియా క్యాల్కులేషన్ చేసేటప్పుడు మనకు యూజ్ అయ్యేది ఈ యొక్క బాక్స్ అనేది అందరం మనం గుర్తుంచుకోవాలి. మనం ఏరియా క్యాల్కులేషన్ చేయడానికి సర్వే నెంబరు, వస్లా నెంబరు, షేపు, రూంది, టోటల్ రూమ్ది, హాఫ్ రూమ్ది, లాంబీ, టోటల్ లాంబీ, స్కేర్ లింక్స్. ఈ యొక్క టేబుల్ ద్వారా మనం ఫస్ట్ మనం గీసిన ప్లాటింగ్లో ఏది షామిల్ అవుతుంది, ఏది వజాల్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఇండివిజువల్గా షామిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి వజాల్స్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి మనం ఏరియా ఇన్ స్కేర్ లింక్స్లో ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ షామిల్స్ ఏరియా మైనస్ టోటల్ వైజాల్ ఏరియా వేస్తే మనకు ఏరియా ఇన్ స్కేర్ లింక్స్లో వస్తుంది. వచ్చిన స్కేర్ లింక్స్ని మనం హెక్టార్స్లో కన్వర్ట్ చేయాలంటే 1 hectare ఈజ్ ఈక్వల్ టు 2,50,000 స్క్వేర్ లింక్స్. అంటే దాన్ని మనం 2,50,000తో డివైడెడ్ బై చేస్తే మనకు వాల్యూ అనేది హెక్టార్లో రావడం జరుగుతుంది. ఈ వచ్చిన వాల్యూ